హాయ్ అండి. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముందుగా జున్ను చేయడానికి ఒక హాఫ్ లీటరు పాలు తీసుకోవాలి. ఇది జున్ను పౌడర్ ఏ కిరాణీ షాప్లో కూడా దొరుకుతుంది. 1 కప్పు బెల్లం, 3 యాలకులు తీసుకోవాలి. ముందుగా పాలుని ఒక గిన్నెలో వేసుకోవాలి. పాలు అలాగే తీసుకోవాలి, మరగబెట్ట అవసరం లేదు. మేముండే దగ్గర అయితే ఈ జున్ను పౌడరు ప్యాకెట్ దొరకదు. మొన్న నేను ఊరు నుండి వచ్చేటప్పుడు ఈ ప్యాకెట్ తీసుకువచ్చాను. ఎప్పుడు చేద్దామా అని అలా ఇప్పుడు టైం కుదిరింది, అలా చేస్తూ వీడియో కూడా చేశాను. ఈ ప్యాకెట్కి ఒక హాఫ్ లీటర్ పాలు, ఇలా 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా యాలకులను దంచి వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బెల్లము జున్ను పౌడరు రెండు ఇలా బాగా కలిపిన తర్వాత బెల్లంలో చెత్త ఏమైనా ఉంటుంది కదా, ఇప్పుడు దానిని వడబోసి పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లం ఊర్లో కేసరాడుతారు కదా, ఆ బెల్లము, అందుకే కొంచెం నలుపుగా ఉంది. అదే కొట్టు మీద బెల్లం అయితే తెల్లగా ఉంటుంది. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఏదైనా కప్పు లాంటిది వేసుకోవాలి. వాటర్ కొంచెం వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న బాక్స్తో ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం చెక్ చేస్తూ ఉండాలి. ఉడికిందా లేదని ఒక స్పూన్ కానీ లేక నైఫ్ కానీ పెట్టి చూస్తే దానికి అంటదు, అంటే జున్ను ఉడికిపోయినట్లే. మనం ఊర్లో జున్ను పాలతో చేస్తాం కదా, అలాగే టేస్ట్ వచ్చింది. నేనైతే అనుకున్నాను ఒక 3-4 ప్యాకెట్లు తెచ్చుంటే బాగుండని, అంత టేస్టీగా ఉంది. మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపించింది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగా వచ్చింది. తప్పకొకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలా జున్నుని చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.